రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో దానికి కౌంటర్గా ఇప్పుడు కేటీఆర్ గారు అయితే ఒక కౌంటర్ వేశారని చెప్పాలి. అయితే ఆయన అంటే ఏంటంటే ఆల్రెడీ మొన్న గద్వాల్ పర్యటనలో కూడా మాట్లాడారు కదా, ఏమని బీఆర్ఎస్ నుంచి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారో వాళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అని చెప్పేసి మరి కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. అయితే మరి వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఎవరైతే ఫిరాయించారో ఆ ఎమ్మెల్యేలు ఏమన్నారు, మేము కాంగ్రెస్లో వెళ్ళి జాయిన్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు దీని గురించి కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒకసారి రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, మరి మా దగ్గర నుంచి ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర జాయిన్ అవ్వలేదు అంటున్నారు. ఒకసారి మరి కొన్ని ఫోటోలు షేర్ చేశారనమాట. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది కాంగ్రెస్ కండువాలు కప్పుకొని దాని తర్వాత మరి ఢిల్లీ వెళ్ళి వాళ్ళని కలిసినట్టు కొన్ని ఫోటోలు అయితే షేర్ చేశారనమాట. అవన్నీ చూపిస్తూ కేటీఆర్ గారు ఏమంటారంటే, చూడండి వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్లోనే జాయిన్ అయ్యారు, మరి దీన్ని ఓట్ చోరీ అంటారా కాదా అని చెప్పేసి మరి ఒక కౌంటర్ అయితే వేశారని చెప్పాలి.